తిన్నారు, బెత్తాలతో కొట్టబడ్డారు, ఫిలిప్పీ చెరసాల్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఏడవట్లేదు, దానికి బదులుగా పాటలు పాడుతూ ఉన్నారు. మీలో ఎవరికైనా సంతోషం కలిగినా వాడు పాటలు పాడవలేను అన్నట్టుగా పాటలు పాడుతూ ఉన్నారు వాళ్ళు. మరి వాళ్ళని ఏమనుకోవాలి? వాళ్ళు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళ సంతోషానికి కారణం ఉంది. పౌలు సంతోషించినా సంతోషించమని చెప్పిన శ్రమల్లో వారు సంతోషించడము వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. వాటిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక పౌలు సంతోషించడానికి ముఖ్యమైనటువంటి 3 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, పౌలు శ్రమలు పడుతుంది ఆయన అన్యాయంగానో అక్రమంగానో నేరం చేసి కాదు కదా. బైబిల్లో పేతురు రాసిన పత్రికలు అన్నాడు కదా, ఎవడైనాను తప్పిదమ్మనకు దెబ్బలు తిని సహించిన ఎడల ఏం ప్రయోజనం? మేలు చేసి కీడు అనుభవించుదాము, దానివల్ల ప్రయోజనం ఉంది. కనుక మోసగాడిగానో అబద్ధికుడుగానో దొంగగానో పట్టబడి దెబ్బలు తిని శిక్షణ అనుభవిస్తూ సంతోషించడం వల్ల ప్రయోజనం లేదు. కానీ పౌలు సంతోషించడం వెనుక ముఖ్యమైన 3 కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి, సంఘము కొరకు ఆయన మరి శ్రమలు పడుతూ ఆయన బాధలు పడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. అదే కొలసీ పత్రిక 1:24లో ఆయన అన్నాడు కదా, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు అనే మాట మనం చూస్తాం. మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషిస్తున్నాను. కాబట్టి సంఘము కొరకు పౌలు శ్రమలు పడుతున్నాడు అనేది ఆయన సంతోషానికి కారణం. కనుక సంఘము కొరకు పడే శ్రమల్లో ఆనందం ఉంది అనేది పౌలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 1వ వచనములో, మీ కొరకును లవోదికేయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలిసి కొనగోరుచున్నాను అన్నాడు. కాబట్టి కొలసీలు కొరకు మాత్రమే కాకుండా లవోదికేయ వారి కొరకు కూడా, ఆయన ముఖాన్ని చూడని వారి కొరకు కూడా, సార్వత్రిక సంఘము కొరకు ఆయన శ్రమలు పడుతూ ఉన్నట్టుగా ఆయన చెప్తూ వచ్చాడు. తర్వాత కొరింథీ రెండో పత్రిక 11వ అధ్యాయము 23 నుండి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని సంఘం కోసం